ఎక్కడ చూసినా తెలంగాణలో ఒక పేరు వినబడతాం, భారత్ సమ్మిట్. మరి భారత్ సమ్మిట్ అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు భారత్ సమ్మిట్ తెలంగాణలోనే జరుగుతా ఉంది. ఎందుకు అసలు భారత్ సమ్మిట్ లక్ష్యం ఏంటి? సుమారు 1000 మంది ఆ సమ్మిట్ లో 2 రోజుల పాటు పాల్గొంటున్నారు. దేనికోసం అనే విషయాన్ని మీ ముందు తీసుకు. అసలు ఇది తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి భారత్ సమ్మిటా లేదా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి భారత్ సమ్మిటా? నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అయితే 25, 26 సరిగ్గా ఈ రోజు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ పేరిట మనకు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో దాదాపు సుమారు 1000 మంది వరకు ప్రతినిధులు పాల్గొంటున్నట్టు మనకు సమాచారం. అసలు భారత్ సమ్మిట్ ఉద్దేశం ఏంటి? ఏ లక్ష్యం కోసం ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు? తెలంగాణలోనే ఈ భారత్ సమ్మిట్ ని నిర్వహించడానికి కారణాలేంటి? సుమారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. ఈ భారత్ సమ్మిట్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు ఏమన్నా ఒరగనుందా అనే విషయాన్ని కూడా మీ ముందు తీసుకొస్తా. అయితే ఈ భారత్ సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందా అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం మీదేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే ఈ భారత్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. సుమారు 100 కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నారు. కేవలం తెలంగాణలోనే నిర్వహించడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఈ భారత్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం నిర్వహిస్తే కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే రావాలి, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే రావాలి ప్రభుత్వం నిర్వహిస్తే. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ప్రజాప్రతినిధి కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ అటువంటి వారు కూడా ఈ ప్రోగ్రామ్ కు వస్తున్నారు. మరి ఏంటి? అట్లాగే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్వహిస్తుంటే మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కమిటీలో ఎందుకు ఉన్నట్టు అనేటువంటిది తేలాల్సిన అంశం. రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఖర్గే వస్తున్నాడు, వీళ్ళే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు, వేరే వాళ్ళు రావట్లేదు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతుంది అనేటువంటిది కొంతమంది విమర్శకులు విమర్శ చేస్తున్నారు. మరి వాస్తవంగా ప్రభుత్వం నిర్వహిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను పిలవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే, కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే పిలవాలి. లేదు ప్రభుత్వం నిర్వహిస్తే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని, అన్ని పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా పిలవాలి. ఇటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వస్తలేరు, పూర్తిగా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తలేరు. వీళ్ళు కొంతమంది, వాళ్ళు కొంతమంది, అంటే కలిపి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఈ భారత్ సమ్మిట్ ఉన్నది అనేటువంటిది రాజకీయ విమర్శకులు చేస్తున్నారు. ఈ సమ్మిట్ విజయవంతానికి కొంతమంది ఐఏఎస్ అధికారులతోటి, కొంతమంది ఐపీఎస్ అధికారులతోటి నిర్వహణ కమిటీ వేసిరట. తెలంగాణలో పాలన లేదు, పాలన గాలికి వదిలేసిర్రు. కానీ ఈ మీటింగ్ కి, భారత్ సమ్మిట్ కి మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ సమ్మిట్ ని విజయవంతం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాపాలన గాలికి వదిలేసిర్రు, పార్టీ పాలన కోసం ముందుకు పోతున్నారు. సుమారు 1000 మందికి ఇక్కడ సుమారు 1000 మంది ఈ మీటింగ్ వస్తారట. వీరి కోసం హైదరాబాద్ నగరంలో ఖరీదైన హోటళ్లను బుక్ చేసిర్రు, ఖరీదైనటువంటి ఆహార పదార్థాలను బుక్ చేసినారు, విలాసవంతంగా ఉండేటువంటి హోటళ్లను చూస్తున్నారట. ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఖాతాలోకి వెళ్ళే ఖర్చు కానుంది. మా దగ్గర పైసలు లేవు, మాకు అప్పు ఎవరిస్తలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. కానీ ఈ భారత్ సమ్మిట్ కి, లక్ష్యం లేని భారత్ సమ్మిట్ కి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడని భారత్ సమ్మిట్ కి సుమారు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి విషయం కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. భారత్ సమ్మిట్ కాస్త కాంగ్రెస్ సమ్మిట్ గా మారిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ మీరు చూడొచ్చు. సమృద్ధ భారత్ అనే పేరుతో వెబ్సైట్ ఉంది. మరి పేరుకే స్వచ్ఛంద సంస్థ సమృద్ధ భారత్, కానీ అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తుంటది. ఇది కాంగ్రెస్ కనుసన్నల్లో నడిచేటువంటి వెబ్సైట్, సంస్థ అని కూడా మనం అనుకోవచ్చు.
సమృద్ధ భారత్. కరెక్ట్ గా మీరు ఒకసారి వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ లో రాహుల్ గాంధీ ఆయనకు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి ప్రమోషన్సే ఎక్కువ ఉంటాయి. మరి భారత్ సమృద్ధ భారత్ పేరుతో ఉన్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో ఉండి అన్ని పార్టీలకు సమానంగా చూడాలి, అందరినీ సమానంగా చూడాలి. కేవలం రాహుల్ గాంధీ చేసేటువంటి ప్రోగ్రామ్నే ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది. అంటే దీన్ని కాంగ్రెస్ స్వచ్ఛంద సంస్థ అనుకోవాలనా, కాంగ్రెస్ సంస్థ అనుకోవాలనా అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్న. స్వచ్ఛంద సంస్థ అయితే అందరినీ పిలవాలి, కానీ ఖర్గేను, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, ఇక్కడ తెలంగాణ మంత్రుల్ని, తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళనే ఎందుకు పిలిచినట్టు? వీళ్ళ చేతనే ఆ పోస్టర్లు కావచ్చు, ఆ బ్రోచర్లు కావచ్చు ఎందుకు ఆవిష్కరించినట్టు? ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నాడు. ఏ హోదాలో పాల్గొన్నాడు? కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా పాల్గొన్నాడా? మరి ఏ అధికారంలో పాల్గొన్నాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసేటువంటి స్వచ్ఛంద సంస్థ పేరుతో చెలామణి అవుతున్న కాంగ్రెస్ అనుబంధ సంస్థగా సమృద్ధ భారత్ను రాజకీయ విశ్లేషకులు దాన్ని ధృవీకరిస్తున్నారు. మీటింగులు పెట్టడం తప్పు కాదు, సమావేశాలు నిర్వహించడం తప్పు కాదు, 1000 మందికి ఆతిథ్యం ఇవ్వడం తప్పు కాదు. కానీ ఈ సమృద్ధ భారత్ పేరుతో, భారత్ సమ్మిట్ పేరుతో 100 కోట్లు అప్పనంగా ఖర్చు చేస్తున్నారు తెలంగాణ ప్రజల సొమ్ము. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఫండ్ తెచ్చుకొని ఖర్చు పెట్టండి. కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగు పేరు భారత్ సమ్మిట్, ఖర్చు తెలంగాణ ప్రజలది. ఇట్లా ఉంది. కాబట్టి ఈ భారత్ సమ్మిట్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ లక్ష్యాలను ముందు తీసుకుపోవడం కోసం ఈ భారత్ సమ్మిట్ 25, 26 తేదీలలో జరుగుతూ ఉంది. దాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి భారత్ సమ్మిట్ కి సుమారు 10 కోట్లు ప్రచారానికే ఇచ్చిరంట. ఈరోజు మొత్తం ఏ పేపర్ చూసినా ఈ భారత్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ప్రధాన ముందు పేజీలో అదే ఇచ్చిర్రు. పోనీ దాన్ని కూడా కరెక్ట్ ఇచ్చిరా అంటే ఇవ్వలే. మేధా మదనం అని ఇచ్చిర్రు. కానీ దాని అసలు విషయం మేధా మదనం అని ఇస్తే దాన్ని అన్ని పేపర్లలో కూడా వేసిర్రు. అంటే ఈ ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా వాడుకోవడం లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.